నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత నేచర్ మంత్ర గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల్ని నేచర్ మంత్ర తన డైట్ ద్వారా క్యూర్ చేస్తోంది మరి బెల్లీ ఫ్యాట్ కి నేచర్ మంత్రలో సొల్యూషన్ ఉందా దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం స్టూడియోలో ఉన్నారు నేచర్ మంత్ర ఫౌండర్ ప్రభాకర్ గారు నమస్తే అండి నమస్తే ఎన్నో వ్యాధులు చాలా మంది వచ్చి చెప్పారు నేచర్ మంత్ర డైట్ ఫాలో అయ్యి తగ్గించుకున్న వాళ్ళు వందలాది మంది ఉన్నారు సుమన్ టీవీకి కూడా వచ్చి చెప్పారు సో ఈరోజు మనం బెల్లీ ఫ్యాట్ గురించి డిస్కస్ చేస్తున్నాం బెల్లీ ఫ్యాట్ చాలా తీవ్రమైన సమస్యగా మారిపోతుంది ఎక్కువగా మగవాళ్ళలో బెల్లీ ఫ్యాట్ చూస్తున్నాం అంటే పొట్ట భాగం పెరగడం దీనికి కారణాలు ఏం చెప్తారు అంటే అసలు ఈ బెల్లీ ఫ్యాటే కాదండి అసలు ఫ్యాట్ ఎక్కడి నుంచి ముందు బెల్లీ ఫ్యాట్ తర్వాత మన ఆసనాలు దానికి ఎలా తగ్గించుకోవాలో చూపిద్దాము ముందు ఏంటంటే అసలు ఫ్యాట్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది ముందు ఏ కారణాలతో వస్తుంది అనేది మనం అనుకుంటే కనుక అది తెలిస్తే ఈజీగా ఉంటుంది మనకి ఎందుకు వస్తుందో తెలుసుకుంటే ఫర్దర్గా చేసే వాటికి అయితే ఈ ఫ్యాట్ అనేది ఎట్లుంటుందంటే దాదాపు 60-70% 2 సంవత్సరాలు పిల్లలుగా ఉంటారు కదండి 2 years లోపే అక్కడ ఫ్యాట్ కణాలు ఏర్పడతాయి ఓకే 2 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతాయి కాదు 2 సంవత్సరాల లోపే వస్తాయి 2 సంవత్సరాలు దాటిన తర్వాత కాదు 1 year నుంచి 2 years మధ్యలో వాళ్ళకి ఫ్యాట్ కణాలు ఏర్పడతాయి ఎందుకు ఏర్పడతాయి మదర్ మిల్క్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే గేదె పాలు పడతాం ఆ పాలు కూడా ఎక్కువైనాయి అనుకోండి కొంచెం నీళ్ళు ఎక్కువ కలుపుతారు దాంట్లో కూడా కలపకుండా లేకపోతే వాటికి ఎక్కువ పట్టి కానివ్వండి ఆ పాలతోటి కొంత వస్తుంది గేదె పాలతోటి అందుకే మనకి ఆవు పాలు సూట్ అవుతాయి మనకి అందుకే కదా గౌమాత అని దాన్ని పోల్చే వాళ్ళు దాన్ని ఆ రోజుల్లోనే వాళ్ళు ఆ ఋషులు కనిపెట్టారు దాన్ని అంటే అది మనకు సూట్ అవుతుంది తల్లిపాలలాగా ఆవు పాలు ఉంటాయి కానీ గేదె పాలు దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో అవి ఎక్కువ అవటం కానివ్వండి అప్పుడు ఆ టైంలో ఇప్పుడు ఏం చేస్తున్నారు మనకి చిన్నపిల్లలప్పుడే చాక్లెట్ పెట్టడం బిస్కెట్లు పెట్టడం ఏవో పెట్టడం న్యాచురల్ ఫుడ్ లేకుండా చేయటం తల్లిపాలు ఇవ్వకపోవటం ఈ రకమైన కారణాలు అక్కడ ఉంటాయండి కొంతమంది తల్లిపాలు ఉన్నా కూడా ఆ తల్లి మళ్ళీ ఆమెకి ఫ్యాట్ కణాలు ఉండటం కానివ్వండి ఈ కొన్ని కారణాలతోటి అక్కడ ఫ్యాట్ కణాలు 2 years లోపు ఏర్పడతాయండి ఆ 2 years లో ఏర్పడిన కణాలు ఇక లైఫ్ లాంగ్ ఉంటాయి ఆ కణాలు మళ్ళీ పోవు ఇక ఓకే మన తినే తిండిని బట్టి అది పెరుగుతూ పోతుంటుంది ఫ్యాట్ అయితే ఒకసారి కణాలు వస్తే ఆ కణాలు ఏమైతే అంటే అవి అలానే ఉంటాయి కదా ఆ కణాలు ఇంకా పెరగ తర్వాత అవి అలా ఉంటాయి ఇక మన జీవితాంతం అయితే వాటి చుట్టూ వచ్చే ఫ్యాట్ని మనం కంట్రోల్ చేసుకోవాలి వాటిని మనం మార్చలేం కాబట్టి అవి ఇక మనకు వచ్చినాయి కాబట్టి అవి ఇక మనకి తెలుసో తెలియక జరిగింది కాబట్టి ఆ తర్వాత వచ్చే ఫ్యాట్ని మనం ఆ కణాల చుట్టూ పేరుకునే ఫ్యాట్ని మనం రాకుండా చేసుకోవాలి వస్తే తగ్గించుకోవాలి ఇప్పుడు మనం రాకుండా అనేది మనం నేచర్ మంత్రాలు అదే చెప్తున్నాం రాకుండా చేసుకునే వాళ్ళకి వస్తే ఎలా తగ్గించుకోవాలి కూడా చెప్తున్నాం కదా మనకి ఆసనాలు యంగ్ ఏజ్ లోనే అంటే మనిషి నార్మల్గా ఉన్నా కూడా పొట్ట భాగం అనేది పెరిగిపోతుంది అంటే ఇది కూడా తగ్గించుకోవడం సాధ్యమవుతుందా అయితండి ముందు ఫ్యాట్ వచ్చిన తర్వాతనే మళ్ళీ పొట్ట ముందుకు పెరుగుతూ ఉంటుంది అంటే ఫ్యాట్ బాడీ అంతా తక్కువ ఉండి పొట్ట ఎక్కువ పెరగవచ్చు లేదా మొత్తం సమానంగా పెరగవచ్చు ఎక్కువ మంది పొట్ట ఖచ్చితంగా వస్తూ ఉంటుంది ఫ్యాట్ వచ్చిన తర్వాత ఈ ఫ్యాట్ ఈ పొట్టగా ఎందుకు పొట్ట మనకు ముందుకు వస్తుందంటే మనకి ఎప్పుడైతే బాడీ అంతా కొవ్వు పేరుకుంది మనకు తెలియకుండా జరుగుతూ ఉంటుంది లేదా తెలిసైన అశ్రద్ధ సోమర్తనం ఒకసారి కూర్చొని పని చేయడం టైం కుదరకపోవటం వీటన్నిటి వల్లనే కదా మనకి మళ్ళీ మనం తినే క్యాలరీస్ ఏమో చాలా ఎక్కువ తింటాం అది బర్న్ చేయడానికి ఉండదు అంత పని చేయము మనం ఎట్లా చేయాలంటే క్యాలరీస్ తక్కువ చేయాలి న్యూట్రిషన్ మనకు కావాల్సిన పోషకాలు బాడీకి కావాల్సినవి తక్కువ చేయొద్దు ఎప్పుడైతే మనం క్యాలరీస్ని తక్కువ చేసామో ఈ ఫ్యాట్ ఉన్నప్పుడు ఆ క్యాలరీస్ ఎప్పుడైతే మనం తక్కువ ఇస్తామో బాడీ ఏం చేస్తుంది ఈ ఫ్యాట్ నుంచి తీసుకుంటుంది అది ఇది ఈ టెక్నిక్ మనం గుర్తుపెట్టుకోవాలి పోషకాలను కంపల్సరీ ఇవ్వాలి కావాల్సిన పోషకాలను అక్కడ తక్కువ చేయకూడదు ఇక్కడ ఏం చేయాలంటే క్యాలరీస్ని తక్కువ చేయాలి మనం ఫ్యాట్లో అప్పుడు ఆ ఫ్యాట్ నుంచి బాడీ ఒక్కొక్క రోజు కొంచెం కరిగించుకుంటూ ఉంటుంది అందుకని ఇది చాలా కంట్రోల్ చేసుకుంటే జాగ్రత్తగా పోతే బాడీ ఫ్యాట్ తీసుకోవచ్చు ఇక మనం బెల్లీ ఫ్యాట్ అనేది ఇంకా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది కూడా ఓకే దాంతో బాధపడిన అవసరం లేదు ఇంకోటి సర్వరోగాలకు ప్రధాన కారణం మెయిన్ రీజన్ ఒబేసిటీ చెప్తారు ఒబేసిటీ ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల ఇంకోటి డయాబెటీస్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తూ ఉంటారు డాక్టర్లు సో అంత ఈజీగా తగ్గించుకోవచ్చు అంటారా నేచర్ మంత్ర డైట్ వల్ల సాధ్యమవుతుందా సాధ్యం అవుతుందండి 100% అవుతుంది ఎందుకంటే ఒక డైట్ కాదుగా మళ్ళీ మనకి ఎక్సర్సైజులు ఆసనాలు బోల్డ్ అని ఉన్నాయి మనకి 50-60% మనం ఫుడ్లో తగ్గించుకొని మిగిలింది మనం ఈ ఆసనాల ద్వారా తగ్గించుకోవచ్చు మనం ఇప్పుడు మనం చూపిస్తాం అది అయితే ఈ ఫ్యాట్ ఏం లేదండి ఈ ముందు పొట్ట ఎందుకు వస్తుందంటే ఈ బాడీ అంతా రావచ్చు కదా పొట్టే ముందుకు ఎందుకు వస్తుంది మా బాడీలో లోపల ఇప్పుడు సపోజ్ పొట్ట ఉందండి బ్యాక్ సైడ్ మనకి ఆ వెన్నుపూసలు అవన్నీ అడ్డం ఉంటాయి దానికి ఇక్కడ స్మూత్గా ఉంటుంది దీనికి అడ్డు ఉండదు అందుకని ముందుకు జరుగుతూ ఉంటుంది ఎక్కువ ఎంత ఫ్యాట్ మనం పెరుగుతూ ఉంటాం ఇక్కడ నెట్టేస్తూ ఉంటుంది బాడీ ఎక్కడ లూజ్గా ఉంటుందో ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతంలోకి మనకి ఫ్యాట్ అనేది పేరుకుంటూ ఉంటుంది ఈ ఫ్యాట్ ఇక్కడ రావడానికి కూడా అదే కారణం చాలా ఈజీగా పోతుంది
ఎందుకంటే దీని మీదనే కాన్సన్ట్రేట్ చేసి మనం ఇప్పుడు ఆసనాలు చూపిస్తాం కాబట్టి అవి చూసుకుంటూ చేస్తే అసలు అంటే ప్రత్యేకించి బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి నేచర్ మంత్రాలో సపరేట్గా డైట్ ఏమన్నా ఉంటుందా? అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు సపరేట్ కావాలంటే ఇస్తాం మనం. ఎందుకంటే మనం అన్నిటిని ఆల్ దృష్టిలో పెట్టుకొని కదా ఉన్నాం. బీపీ, షుగర్, లేకపోతే హార్మోన్ ప్రాబ్లమ్స్, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి పెట్టుకున్నాం కదా. అలానే ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఫ్యాట్ కూడా మనం వాడుతాం. ఇప్పుడు షుగర్కో బీపీకో జాయిన్ అయ్యారు అనుకుందాం మన నేచర్ మంత్రాలో. వాళ్ళు ఒక ఈ 2 months కోర్స్ ఉంది కదంటే 8 weeks కోర్సు, అందులో ఒక 5 to 10 kgs ఆటోమేటిక్గా తగ్గుతారు వాళ్ళు. దానికి సంబంధించిన దాంట్లో ఇది కూడా తగ్గుతారు. ఇది సపరేట్గా ఉండదు దాంట్లో. కానీ సపరేట్గా ఎవరికి ఉంటుంది, ఎక్కువ చాలా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఇదే మాకు కావాలి, దీని మీదే మేము ఇది తగ్గాలనుకునే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తాం. ఈ ఆసనాలు కానివ్వండి, ఫుడ్లో కొన్ని మార్పులు, క్యాలరీస్ తక్కువ ఉండేవి ఫుడ్, ఇట్లాంటివి అది చేస్తామండి. అంటే బెల్లీ ఫ్యాట్తో పాటు ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా ఒక డైట్ ద్వారా తగ్గిపోతుంది. బెల్లీ ఫ్యాట్ అంటే దానికి యోగా, మెడిటేషన్ కూడా అవసరం, అంతేనా? 60% నేచర్ మంత్ర డైట్ ఉంటే 40% యోగా, మెడిటేషన్ చేస్తే ఒక 3 months లో బెల్లీ ఫ్యాట్ తగ్గించవచ్చు, అంతేనా సార్? 3 months కూడా ఉండదు. అంటే వాళ్ళు చేసుకోవటం బాగా కరెక్ట్ చేసుకుంటే, చెప్పిన విధంగా 2 times రోజు చేసుకుంటే కనుక ఇంకా చాలా తక్కువ టైంలోనే పోతుంది అది. మెడిటేషన్ వల్ల ఇదేం తగ్గటం అనేది ఉండదు. ఇది తగ్గాల్సింది క్యాలరీస్ తగ్గేయటం ఫుడ్లో, ఇటు చూస్తే ఇక్కడ ఫ్యాట్ బర్న్ చేయటం ఆసనాల్లో. ఇప్పుడు మనం ఆసనాలు చూపిద్దాం. డైట్ 60% అయితే యోగాసనాలు 40% బెల్లీ ఫ్యాట్ని తగ్గిస్తాయని చెప్తున్నారు. అవి ఎలా చేయాలి ఏంటి అనేది ప్రేక్షకులకు చెప్తారా? ఓకే అండి. ఇప్పుడు మనం ఈ పొట్టకు సంబంధించి పొట్టను కరిగించే బెల్లీ ఫ్యాట్ లేకుండా చేయడానికి ఒక 4 ఆసనాలు అండి. అంటే మనకి బోర్ల పండుకొని ఒక 2, వెల్లికలు ఒక 2, ఈ 4 చాలా అసలు అంటే మనకి చాలా ఎక్సర్సైజులు ఉంటాయి, ఎన్నో ఆసనాలు ఉంటాయి, కానీ ఇవి చాలా ఇంపాక్ట్ ఉంటాయి. అసలు పొట్టను తగ్గించుకోవాలంటే మనం ఎంత కరిగించుకోవాలో అంత చేసుకునే అవకాశం వీటిల్లో ఉంది. మనం ఇప్పుడు ఏది చేసినా కూడా ఒక మనకి ఫుడ్లో మనం తీసుకునే ఆహారంలోనే ఒక 50% మనం రిజల్ట్ తెచ్చుకొని మిగిలిన 50% సుమారుగా ఈ ఆసనాల్లో తీసుకొచ్చుకోవచ్చు మనం. అసలు అంత అద్భుతమైన రిజల్ట్ వీటిలో వస్తుంది. మీకు నెల నుంచి 2 నెలల మధ్యలో మొత్తం బర్న్ చేసేయచ్చు. మొత్తం నార్మల్గా వచ్చేలా కూడా చేసుకునే అవకాశం ఉంది. అంతా మీరు బాగా చేసుకుంటే. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. 4 ఆసనాలు. ముందు మనం 2 ఆసనాలు వెల్లకలు పండుకొని చేద్దాం. ఇందులో 2 ఆసనాల పేర్లు ఏంటంటే, ముందు నౌకాసనం తర్వాత మళ్ళీ ఉత్తాన పాదాసనం. నౌకాసనం ఏమో మన పొట్ట పై భాగం ఫ్యాట్ బర్న్ అయితే, ఉత్తాన పాదాసనం పొట్ట కింది భాగం. ఇట్లా ఈ 2 ఆసనాలు మనం బోర్ల పండుకొని చేసే 2 ఆసనాలు మొత్తం పొట్ట చుట్టూ మొత్తం టోటల్ పొట్ట అంతా పనిచేస్తాయి ఆ 2. ముందు ఇప్పుడు మనం నౌకాసనం నుంచి స్టార్ట్ చేద్దాం. ఇలా పండుకోండి. దీని తర్వాత చేతులు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. కాళ్ళు దగ్గర పెట్టుకొని తల కొంచెం లేపండి. అలా చేతులు చూసుకోండి. కాళ్ళను ఒక ఫీటు అలా లేపండి. ఎక్కువ లేపితే అంత ఇంపాక్ట్ ఉండదు. ఈ మాదిరిగా ఒక ఫీట్ సుమారు సరిపోతుంది. ఇక్కడికి ఆపేసేయండి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఇక బాడీ కదలకుండా ఉంచండి. పొట్ట పై భాగంలో బాగా ఒత్తిడి పడుతుంది, మీకు తెలుస్తూ ఉంటుంది. కొంచెం జరుపుకొని ఎక్కడ పడుతుందో మీకు తెలుస్తూ ఉంటుంది. ముందు స్టార్ట్ చేసినప్పుడు మాత్రం కొద్దిసేపే ఉంచండి, 5-10 సెకండ్లు. రోజుకు పెంచుకుంటా వెళ్ళండి. ఒక వారం 10 రోజుల్లోనే మీకు ఈ మొత్తం బాగా వచ్చేస్తాయండి. ఎప్పుడైనా ఆసనం అయిన తర్వాత కొంచెం అలసట తీరేదాకా ఆ బ్లడ్ సర్క్యులేషన్ అదంతా సక్రమంగా మళ్ళీ యథాస్థానానికి వచ్చేలాగా కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి. ఎన్నిసార్లు ఇస్తే అంత జస్ట్ ఒక ½ minute 1 minute అట్లా తీసుకోండి. దీని తర్వాత ఉత్తాన పాదాసనం. మళ్ళీ కాళ్ళు దగ్గర పెట్టుకోండి. చేతులు ఇలా పెట్టుకొని తల కిందకి తీసుకురండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కాళ్ళు మాత్రమే లేపండి, ఒక ఫీటు సుమారుగా. ఇప్పుడు పొట్ట కింది భాగం బర్న్ అవుతూ ఉంటుంది. ఇది చూడటానికి చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటాయి, నిజంగా చేయటం కూడా ఈజీగానే ఉంటుంది, కానీ ఉండటం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు పొట్ట కింది భాగం బర్న్ అవుతుంది. స్లోగా
యథాస్థానానికి రండి. మీరు రెస్ట్ తీసుకునేటప్పుడు ఇలా ఉండొచ్చు, ఇంకా ఇలా ఉంటే కూడా ఫ్రీగా ఉంటుంది. ఇలా చేసుకోండి. ఇప్పుడు 2 ఆసనాలు మనం చేసాము. ముందు నౌకాసనం పొట్ట పై భాగం, రెండోసారి చేసిన ఉత్తాన పాదాసనం పొట్ట కింది భాగం. ఇప్పుడు దీని తర్వాత ఈ 2 తర్వాత బోర్లో పండుకొని 2 ఆసనాలు. ఇట్లా పెట్టుకోండి. కాళ్ళు దగ్గర పెట్టేసి ఈ కాళ్ళని ఏళ్ళు ఇలా పెట్టుకోవాలి. చేతులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు కాళ్ళని స్ట్రైట్గా పెట్టుకొని పాదాలు ఏళ్ళు మీద ఉంటాం మనం. ఇప్పుడు తల లేపండి. ఓన్లీ పొట్ట మాత్రం అనిద్ది, కొంచెం కాళ్ళు ఏళ్ళు అంతే. దాదాపు 60, 70, 80% వెయిట్ పొట్ట మీద పడుద్ది. ఇప్పుడు ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఇప్పుడు పొట్టకు సంబంధించింది ఇలా కొంచెం రెస్ట్లోకి వెళ్ళండి. 1/2 మినిట్, 1 మినిట్. ప్రతి ఆసనం కూడా 2 సార్లు 3 సార్లు మన ఓపికను బట్టి కొద్దిగా, అంటే ఒక 4-5 రోజులు అలవాటు అయిన తర్వాత ఎక్కువ సార్లు చేయొచ్చు. ముందు మాత్రం తొందరపడకండి, కొంచెం కొంచెం చేసుకుంటే అలవాటు చేయండి. లేకపోతే పట్టేస్తాయండి. జాగ్రత్తగా ఉండండి. రోజు పెంచుకుంటూ వెళ్ళండి అంతే. ఇప్పుడు ఆయాసం అంతా మనం మొత్తం అది యథాస్థానానికి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆసనం. చేతులు ఇలా పెట్టుకోండి, కాళ్ళని ఇలా లేపండి. ఇప్పుడు కాళ్ళని మోకాళ్ళ పైకి లేపండి. తర్వాత మెల్లగా తల కూడా. ఇప్పుడు కంప్లీట్ పొట్ట మీద పడింది వెయిట్ అంతా. ఓన్లీ చేతులు సపోర్ట్ ఉన్నాయి అంతే. ఈ ఆసనం ఎంత హెవీగా ఉంటుందంటే చూడటానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, చాలా విపరీతంగా ఉంటుందండి. పెయిన్ కూడా ఉండలేము అసలు, అంత ఉంటుంది. ఇది మన పెద్ద పేగు చుట్టూ మొత్తం మనకి మోషన్ ప్రాబ్లం లేకుండా చేసే ఆసనం ఇదే. పొట్ట బర్న్ చేయడంతో పాటు ఆ రిజల్ట్ కూడా మనకు వస్తుంది. మళ్ళీ రెస్ట్లోకి వెళ్ళండి. ఇంతే. ఇప్పుడు మనం 4 ఆసనాలు చూపించాం కదండి. అంటే నౌకాసనం, ఉత్తాన పాదాసనం, దాని తర్వాత ఇంకా 2 ఆసనాలు. వాటికి పేర్లు అనేది ఆసనాలు నేను అన్ని చాలా చేస్తూ ఉంటే అవి 2 ఆసనాలు అట్లా చేస్తుంటే వచ్చినాయి. బహుశా వీటిలోనే ఉండొచ్చేమో, అది నేను అందుకని ఆసనాల పేర్లు అనేది చెప్పలేదు. అట్లా చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఆసనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా కొంచెం అంటే టైం ఎక్కువ తీసుకోకండి. ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు మ్యాక్సిమం అంత ఉండండి. కొద్దిగా రెస్ట్ తీసుకోండి, మళ్ళీ చేయండి. 2-3 సార్లు వరుసనే చేసుకుంటూ పోవచ్చు. ఒక 4-5 రోజుల తర్వాత మీరు హెవీగా చేయొచ్చు. ఇంకా ఎంత మీరు ఉంటారో ఆసనంలో ఎంతసేపు మీరు ఎక్కువసేపు ఉండగలిగితే అంత ఫ్యాట్ బర్న్ అయిపోతూ ఉంటుంది. మీరు చూడండి, అసలు ఒక 5-6 రోజులు, వారం రోజుల నుంచే మీకు చాలా రిజల్ట్ వస్తుంది. అట్లా 1-2 మంత్స్ మధ్యలో మీకు నార్మల్గా వచ్చేలాగా ఈ ఆసనాలు చేసుకోవచ్చు అండి. ప్రభాకర్ గారు, ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది? ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల ముఖ్యంగా చాలా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందండి. మనిషికి శ్వాసలే కదండి మెయిన్. శ్వాసలతోటే కదా మనం ఫుడ్ తీసుకోపోయినా, వాటర్ తీసుకోపోయినా ఉంటాం, కానీ శ్వాసలు ఒక్క నిమిషం కూడా ఉండలేం కదా. అటువంటి శ్వాసల్ని బెల్లీ ఫ్యాట్ ఏం చేస్తుందంటే, ఆ శ్వాసను పూర్తిగా పీల్చుకుంటే మనకి ఆ శ్వాస ఎక్కడి దాకా వెళ్తుంది? ఇక్కడ నుంచి మొత్తం కింద మనకి పొట్ట దాకా వెళ్తుంది. ఊపిరితిత్తులు అనేవి పొట్ట పై భాగం వరకు ఉంటాయండి, పొట్టకు ఆనుకొని ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ పొట్ట పెరగడం వలన ఈ మనకు పీల్చే ఈ శ్వాసలు అక్కడ దాకా పోవు. 30-40% తక్కువ శ్వాసలు తీసుకుంటాం మనం. మామూలుగా నార్మల్గా ఎలా తీసుకుంటాం అంత తీసుకోలేం బెల్లీ ఫ్యాట్ ఉంటే. అప్పుడు ఏమవుతుంది, హార్ట్ మీద, లంగ్స్ మీద, మొత్తం బాడీ మీద లోడ్ పడిపోతుంది. ఇప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినప్పుడు వాళ్ళ పనులు కూడా వాళ్ళు సరిగా చేసుకోలేరు, సరిగా నిద్రపోలేరు. అవును, అంతేనా? అవును, చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇంకా మన షుగర్లు రావటం, ఇంకా రావటం, అవన్నీ వదిలి పెడితే మెయిన్ ప్రాబ్లం ఇది, చాలా పెద్ద ప్రాబ్లం. వాళ్ళ శ్వాసలు సరిగ్గా ఉండవు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. ఇది చాలా ఇంత ఈజీని పెట్టుకొని ఒక నెలలోనే మీకు మంచి రిజల్ట్ తెలుస్తూ ఉంటుంది. బాగా వచ్చింది నెలలోనే. ఓకే, ఒక నెలలో బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది, కావాలంటే ఫాలో అయ్యి చూడండి అంటారు. అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం ఎలా? అంటే చాలా మందికి తెలుసు, ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఏం చెప్తారు?
మన కింద నేచర్ మంత్రకు సంబంధించిన కోర్సు కింద ఇప్పుడు దీంట్లో కూడా స్కూలింగ్ వస్తూ ఉంటుందండి. అన్నిట్లో ఓన్లీ హైదరాబాద్ మట్టుకు మాత్రం మీరు ఫుడ్ తయారు చేసి వాళ్ళకి పంపిస్తారు. మిగతా ప్రాంతాలు, జిల్లాలు, వేరే కంట్రీస్ అయితే మాత్రం నేచర్ మంత్ర కిట్ పార్సల్ చేస్తారు. అక్కడ కూడా పంపిస్తున్నాం కాబట్టి ఇది వాళ్ళు ఎక్కడున్నా తగ్గించుకునేది. ఇది మనం వీడియోలు, ఆడియోలు అన్ని పెడుతున్నాం కదా. ఇప్పుడు యోగా ఎలా చేయాలి, మెడిటేషన్ ఎలా చేయాలి, ఏ ఆసనాలు దేనికి పనిచేస్తాయి, థైరాయిడ్కి ఏం చేయాలి, ఇంకోటి ఇవన్నీ పెడుతున్నాం కదా. వాళ్ళు ఇక్కడి నుంచి అమెరికా దాకా ఏ ప్రాంతంలో మనం పంపించి అన్ని చోట్ల పంపిస్తున్నాం కదా. ఇప్పుడు పద్ధతులు మారుతున్నాయి అంతే, 3 పద్ధతుల్లో పంపిస్తున్నాం కదా. ఇది కూడా అంతే, వాళ్ళకి అక్కడ ఉన్న ప్రాబ్లం వాళ్ళు కూడా అలానే సాల్వ్ చేసుకోవచ్చు. అన్ని గైడ్ చేస్తాం ఇక్కడ నుంచి, ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉండండి అన్ని ఎక్కడ ఉన్నా చాలు. నేచర్ మంత్ర డైట్, యోగా, నేచర్ మంత్రాన్ని ఫాలో అయితే అన్ని రోగాలు తగ్గించుకోవచ్చు, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. అంతేనా? చూసారు కదా, మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, మీకున్న జబ్బుల్ని తగ్గించుకోవాలనుకుంటే, మీ బెల్లీ ఫ్యాట్ కంప్లీట్గా పోవాలనుకుంటే కేవలం 1 మంత్లోనే అది సాధ్యమని చెప్తున్నారు ప్రభాకర్ గారు. నేచర్ మంత్ర డైట్తో పాటు నేచర్ మంత్ర యోగాసనాలు కూడా ఫాలో అయ్యి చూడండి. ఇంకా పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.